హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి, ముడుపులో ఏమేమి ఉండాలి, సంకటహర చతుర్థి పూజ గురించి చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చూస్తే ఈ వ్రతం గురించి మీకున్న సందేహాలన్నీ తొలగిపోతాయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసాక కూడా మీకు ఏమన్నా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ప్రతి నెలలో మనకి 2 చవితి తిథులు వస్తాయి. మనం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి అంటే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఈ వ్రతమును ఆచరించడం వల్ల మన జీవితంలో ఉన్న ఎటువంటి కష్టమైనా తొలగిపోతుందండి. మనకి ఏదైనా తీరని కోరిక ఉంటే ఒక సంకల్పంతో ఈ వ్రతాన్ని 3, 5, 9, 12, 21 నెలలు చేసుకోవచ్చండి. మీ కోరికను ముడుపు రూపంలో స్వామికి వినిపించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయండి. ఇప్పుడు మనం సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టి గడపలని కూడా చక్కగా అలంకరించి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజ కోసం సిద్ధం చేసుకోవాలండి. మీరు ఎక్కడైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్నారో అక్కడ పసుపు నీటితో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టి పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన 3 పిడికిళ్ళ బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద వినాయకుడి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలండి. తర్వాత రోజు ఆ బియ్యాన్ని పాయసంగా చేసుకొని ఇంట్లో వాళ్ళంతా తీసుకోవాలి. తర్వాత వినాయకుడి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. వినాయకుడికి తెలుపు ఎరుపు రంగు పువ్వులంటే చాలా ప్రీతికరం. ఏ పూజలో అయినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా పసుపు గణపతిని పూజించాలండి. ఇక్కడ నేను గణపతిని గౌరీదేవిని పసుపుతో చేసి పూజలో పెట్టుకున్నాను. గణపతికి షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని మన వీలును బట్టి చేసుకోవచ్చండి. ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం మనం స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను వేసుకొని తలస్నానం చేయాలండి. మళ్ళీ సాయంత్రం కూడా తలస్నానమే చేసి వ్రతాన్ని ఆచరించాలి. సంకటహర చతుర్థి రోజు ఉదయం మీ కోరికలను చెప్పుకుంటూ ముడుపు కట్టి 21 ప్రదక్షిణలు చేసి ధూపం వేయాలి. తర్వాత స్వామివారికి పంచోపచార పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలండి. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తలస్నానం చేసి దీపారాధన చేసి ముడుపు విప్పి బెల్లం పరమాన్నం 21 ఉండ్రాళ్ళు లేదా మోదకాలను చేసి పూజను మొదలు పెట్టాలి. ఈ పూజను చంద్రోదయ సమయంలో చతుర్థి తిథి ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. చంద్రోదయ సమయం వరకు పూజను పూర్తి చేసి చంద్రోదయ సమయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసం విరమించాలండి. ఒకవేళ మాకు ఏమి కోరికలు లేవండి అనేవారు ముడుపు కట్టకున్నా కూడా ఈ పూజను చేసుకోవచ్చండి. ఈ పూజను చాలా మంది ఉదయం చేస్తారు, కానీ ఉదయం కన్నా సూర్యాస్తమయం సమయం తర్వాత చంద్రోదయ సమయంలో చేస్తేనే మీకు తప్పకుండా ఫలితం కలుగుతుందండి. ఈ పూజను 3 నెలలు లేదా 5 నెలలు 9, 12 నెలలు 21 నెలలు మీరు ఎన్ని నెలలు చేస్తానని సంకల్పం చేసుకున్నారో అన్ని నెలలు చేసుకోవచ్చండి. మీకు ఏదైనా అడ్డంకి వచ్చి 1 నెల చేసుకోలేకపోతే తర్వాత నెల నుండి ఈ పూజను కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పూజకు ముందు ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం. ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదండి. ఓం గం గణపతియే నమః అని స్వామి వారికి చెప్పుకుంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మనసు మొత్తం గణపతి మీద లగ్నం చేసి ఎంతో సంతోషంగా ముడుపును కట్టాలి. తప్పకుండా మన కోరిక ఆ గణపతికి వినబడుతుందండి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో పసుపు కుంకుమలు వేసి
3 లేదా 5 పిడికిళ్ళ బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద 2 తమలపాకులు పెట్టి వాటిలో 2 పోకలు, 2 ఎండు ఖర్జూరాలు, 11, 21 లేదా 51 ఇలా దక్షిణను పెట్టి పువ్వులు పెట్టి మనం ఏ కోరికైతే కోరుకుంటున్నామో ఆ కోరికను గణపతికి చెప్పుకుంటూ ముడుపులు కట్టి ముడుపుకి గంధం కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి గణపతి ముందు పెట్టి సాయంత్రం ఆ ముడుపును విప్పి ఆ బియ్యంతో నైవేద్యంగా పాయసం కుడుములు చేసి నివేదించాలి. తర్వాత ఈ ముడుపుని వినాయకుడి దగ్గర పెట్టి 21 ప్రదక్షిణలు చేసి పంచోపచార పూజ చేసి ఉపవాసాన్ని మొదలు పెట్టాలండి. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తలస్నానం చేసి దీపారాధన చేసి ముడుపు విప్పి ఆ బియ్యంతో పరమాన్నం ఉండ్రాళ్ళు నైవేద్యంగా చేసి వ్రతమును మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం సంకటహర చతుర్థి పూజ క్లుప్తంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం గణపతిని ధ్యాన శ్లోకంతో ఆహ్వానించాలి. తర్వాత ఆచమనం చేయాలండి. ఎప్పుడు కూడా ఆచమనం చేయడానికి 2 పంచపాత్రలు పెట్టుకోవాలండి. ఒకటి మనం ఆచమనం చేయడానికి, ఇంకొకటి దేవుడికి అభిషేకం చేయడానికండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః అంటూ ఆచమనం చేయాలి. తర్వాత ప్రాణాయామము చేయాలండి. తర్వాత సంకల్పం చెప్పుకొని పూజను మొదలు పెట్టాలి. ముందుగా కలశ పూజ చేయాలి. కలశంలోని నీటిని దేవుడి ఫోటోలపైన, విగ్రహాలపైన, పూజా సామాగ్రి పైన, తర్వాత పూజ చేసే వారిపైన చల్లుకోవాలి. తర్వాత పూజలో ఏ విఘ్నాలు రాకుండా ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలండి. పసుపు గణపతికి షోడశోపచార పూజ చేసి నైవేద్యం నివేదించాలి. నైవేద్యానికి పండ్లను నివేదించాలండి, లేదంటే బెల్లం ముక్కనైనా నివేదించాలి. తర్వాత తాంబూలం సమర్పించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం సమర్పించాలండి. తర్వాత స్వామివారి దగ్గర అక్షంతలు తీసుకొని మన శిరస్సు పైన చల్లుకోవాలి. ఇప్పుడు మనం సంకటహర గణపతికి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. సంకటహర గణపతికి షోడశోపచార పూజ చేయాలండి. చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని స్వామివారిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను సమర్పించాలండి. తర్వాత ఆచమనయం చేయాలి. తర్వాత స్వామివారికి పంచామృత స్నానం సమర్పించాలి. అంటే పంచామృతాలతో అభిషేకం చేయాలండి. మీ దగ్గర విగ్రహం ఉన్న వాళ్ళైతే అభిషేకం చేయండి. విగ్రహం లేని వాళ్ళు ఓన్లీ ఫోటో పెట్టుకుని పూజ చేసే వారైతే ఆ పంచామృతాలని స్వామివారికి చూపించి పక్కన పెట్టుకోండి. తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ నీటిని సమర్పించాలి. తర్వాత వస్త్రాన్ని సమర్పించాలండి. మీ దగ్గర వస్త్రం లేదంటే దూదితో 2 వస్త్రాలను చేసి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి సమర్పించాలి. ఇది కూడా లేదు అనుకునేవారు అక్షింతలను సమర్పించాలండి. తర్వాత యజ్ఞోపవీతం సమర్పించాలి. అది కూడా లేకుంటే అక్షింతలను సమర్పించండి. తర్వాత స్వామివారికి గంధం కుంకుమ సమర్పయామి అంటూ వినాయకుడి ఫోటోకి, విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత పుష్పాలని, అక్షంతలను సమర్పించాలి. తర్వాత స్వామివారికి అక్షంతలతో అంగపూజ చేయాలి. అంగపూజ పూర్తయిన తర్వాత స్వామివారికి 21 పుష్ప పూజ చేయాలి. 21 రకాల పుష్పాలతో స్వామివారిని పూజించాలండి. 21 రకాల పుష్పాలు మీ దగ్గర లేకుంటే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో 21 మంత్రాలను చదువుతూ ఆ పువ్వులను సమర్పించాలి. తర్వాత స్వామివారికి 21 పత్ర పూజ చేయాలండి. 21 రకాల ఆకులతో పూజ చేయాలి. ఇది వినాయక చవితి రోజు కూడా మనం చేస్తాం కదండి. మా దగ్గర 21 రకాల పత్రాలు లేవు అనేవారు మీ దగ్గర ఏ పత్రాలు దొరికితే ఆ పత్రాలతో పూజ చేయండి. ఏ పత్రాలు లేని వారు కనీసం గరికతో అయినా పూజ చేయండి. స్వామివారికి చాలా ప్రీతి అండి గరికంటే. అయితే 21 పుష్ప పూజకి, 21 పత్ర పూజకి సంబంధించిన నామాలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. వాటిని చదువుకుంటూ మీరు పూజ చేయండి.
ఇప్పుడు స్వామివారికి ఏకవింశతి పత్ర పూజ పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తరం చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. గణపతి యొక్క అష్టోత్తరాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు కావాలంటే ఒకసారి చదువుకుంటూ అష్టోత్తర పూజను చేసుకోండి. గణపతి యొక్క అష్టోత్తర పూజ తర్వాత ఒక ముఖ్యమైన స్తోత్రాన్ని చదవాలండి. ఈ స్తోత్రం చదవకుంటే అసలు సంకటహర చతుర్థి పూజ పూర్తే కాదండి. అది ఏమిటంటే సంకటనాశన గణేశ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని 3 లేదా 5 సార్లు తప్పకుండా చదువుకోవాలండి. ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో చదివినా కూడా మీకున్న సంకటాలన్నీ తొలగిపోతాయండి. తర్వాత గౌరీ పూజ చేయాలి. మీరు పసుపుతో గౌరీదేవిని చేసి పెట్టుకుంటే చక్కగా అక్షంతలతో పూజ చేయండి. లేదంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయండి. గౌరీ పూజ తర్వాత గణపతికి పంచోపచార పూజ చేయాలి. అంటే దీపము, ధూపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనం అన్నమాట. ముందుగా ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించాలి. దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలండి. తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పయామి అంటూ మీరు చేసిన బెల్లం పరమాన్నం, ఉండ్రాళ్ళు లేదా మోదకాలు, కొబ్బరికాయ, అలాగే ఏవైనా పండ్లు ఉంటే స్వామివారికి నివేదించాలి. నైవేద్యం నివేదించిన తర్వాత తాంబూలం సమర్పించాలండి. తాంబూలం లేకుంటే అక్షంతలు సమర్పించాలి. తర్వాత నీరాజనం సమర్పయామి అంటూ కర్పూర హారతిని ఇవ్వాలి. తర్వాత హారతి చుట్టూ నీటిని తిప్పి ముందు హారతిని స్వామివారికి ఇచ్చి తర్వాత మనం తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవాలండి. స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత దూర్వాయుగ్మ పూజ చేయాలి. దూర్వాయుగ్మ పూజ అంటే గరిక పూజ అండి. ముందుగా మనం వీడియోలో గరికను 11 కట్టలుగా కట్టుకొని పెట్టుకున్నాం కదండి. అది ఒక్కొక్కటి స్వామివారికి సమర్పిస్తూ ఒక్కొక్క నామాన్ని చదవాలండి. ఈ దూర్వాయుగ్మ పూజ చేయడానికి కావలసిన స్వామివారి యొక్క నామాలన్నింటినీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. వాటిని చక్కగా చదువుకుంటూ మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా పూజ చేసుకోండి. గరిక పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పం సమర్పించాలి. చేతిలో కొన్ని అక్షంతలు, పువ్వులు తీసుకొని పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకుంటూ స్వామివారి పాదాల దగ్గర వేయాలండి. సంకటహర చతుర్థి పూజ చేస్తాము అనుకునే వాళ్ళు ఈ పూజ చేసుకుంటే సరిపోతుందండి. మీ వ్రతం చేస్తాము అనుకునే వాళ్ళైతే తప్పకుండా వ్రతకథలు చదువుకోవాలి. వ్రతకథలు చదవడం పూర్తయిన తర్వాత ముందుగా గణపతికి అర్ఘ్యం ఇవ్వాలండి. తర్వాత చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఈ గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే దాని గురించి నేను సపరేట్గా వీడియోలో తెలియజేస్తానండి. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది, అందుకని నేను సపరేట్గా తెలియజేస్తాను. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసం విరమించాలండి. తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి పూజా మందిరంలో స్వామివారి ముందు దీపారాధన చేసి స్వామివారికి పంచోపచార పూజ చేసి నైవేద్యం నివేదించి ఉద్వాసన చెప్పాలండి. పునరాగమనాయచ 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 అంటూ 3 సార్లు అంటూ పీఠాన్ని కదిపి పీఠం మీద ఉన్నాయన్ని తీసివేయాలండి. ఇంతటితో పూజ పూర్తయిందండి. మళ్ళీ వచ్చే నెలలో కూడా ఇదే విధంగా పూజను చేసుకోవాలండి. ఈ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నింటికీ నేను సపరేట్గా వీడియోలో మళ్ళీ తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నా పూజా విధానం కానీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, మిత్రులకి ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.